నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ఆమోదించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 15, 16, 17 పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చేసింది. నియోజకవర్గాల పునర్విభజన, కొత్త నియోజకవర్గాల ఏర్పాటుపై చర్చ ఆమోదించే అవకాశం వేళ కొత్త అంశం తెర మీదకు వచ్చింది. దీంతో అసలు ఈ నిర్ణయం ఎవరికి కలిసి వస్తుందనే చర్చ మొదలైంది. నియోజకవర్గాల పెంపు రాజకీయంగా హీటు పెంచుతోంది. లోక్సభతో సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50% పెరగనున్నాయి. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా మహిళా రిజర్వేషన్లు అమలు చేయనుంది. ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన ద్వారా కేంద్రం తాజా ప్రతిపాదనల మేరకు ప్రస్తుతం ఉన్న 175 స్థానాలు 263కి చేరనున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ స్థానాలు 38కి చేరనున్నాయి. అయితే ఈ ప్రాతిపదికన జిల్లాల వారీగా పెరిగే సీట్లపై ఓ అంచనా సిద్ధం చేశారు. గ్రేటర్ రాయలసీమలో ఉన్న 6 జిల్లాల్లో అనంతపురంలో ప్రస్తుతం ఉన్న 14 స్థానాలు ఇక 21కి చేరనున్నాయి. అదేవిధంగా కర్నూలు జిల్లాలో 14 నుంచి 21కి, కడపలో 10 నుంచి 15కి, చిత్తూరులో 14 నుంచి 21, నెల్లూరులో 10 నుంచి 15కు, ఇక ప్రకాశంలో 12 స్థానాల నుంచి 18కి పెరగనున్నాయి. దీంతో మొత్తం ఈ రీజియన్లో ప్రస్తుతం ఉన్న 74 సీట్లు 37కు పెరగడం ద్వారా 111కి చేరనున్నాయి. 2019 ఎన్నికల్లో ఈ రీజియన్లో వైసీపీ ఏకపక్షంగా సీట్లు గెలవగా 2024లో సీన్ రివర్స్ అయి కూటమి మెజారిటీ సీట్లు దక్కించు